భారతదేశంలో బీజేపీ మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళే 2025లో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి గెస్ట్ చేసింది. 4 లేబర్ కోడ్లు అమలు చేయడానికి మళ్ళా లాక్డౌన్ పేరుతోటి లాక్డౌన్ చేసి 4 లేబర్ కోడ్లను అమలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్పొరేట్ శక్తులకు, గుత్తా పెట్టుబడిదారులకు, ప్రైవేటు కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఉన్న పెట్టుబడిదారులకే ఊడిగం చేస్తున్నది. కావున ఈ తక్షణమే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే ఈ యొక్క లేబర్ కోడ్ల పత్రాలను ఈరోజు దహనం చేస్తున్నాం. కాబట్టి వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని మొత్తము ఈ దేశవ్యాప్తంగా ఎంతోమంది కార్మికులు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కార్మికులు 8 గంటల పనిదినం కోసం తమ అమూల్యమైన నాయకులు, కార్మికులు అమూల్యమైన రక్త దర్పణతో ప్రాణాలు వదిలి ఈరోజు లేబర్ చట్టాలను తీసుకొచ్చుకున్నారు. పోరాటాలు చేసి కార్మిక చట్టాలను తెచ్చుకున్నారు. 100 సంవత్సరాల పూర్వము చట్టాలు తీసుకొస్తే ఇవాళ 15 సంవత్సరాలు కూడా అయితే లేదు. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం సనాతన ధర్మం పేరుతో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి యావత్తు దేశ కార్మికులను బానిసత్వంలోకి నెట్టబోతుంది. కావున ఈ యొక్క లేబర్ కోడ్లను ఈ ప్రభుత్వాలు రద్దు చేసేంత వరకు కార్మికులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని టీయూసీఐ ఆధ్వర్యంలో ఇలా లేబర్ కోడ్ల పత్రాలను దహనం చేస్తున్నాం. కావున కార్మిక సోదరులారా ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని తెలియజేస్తూ